నా పేరు పరుచూరి రాజేంద్ర బాబు, ఏఐఓఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రేపు 11వ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య మీద చర్చించి ఎన్నికల వాగ్దానాల అమలుకు నోటిఫికేషన్స్, అదేవిధంగా నిరుద్యోగ భృతి, వీటన్నిటి మీద ప్రకటన చేయాలని చెప్పేసి కోరుతాను. రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య ఎంత ఉందని చెప్పేసి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి అఖిల భారత యువజన సమాఖ్య ఏఐఓఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలల కాలం గడుస్తుంది. నిన్న ఏఐఓఎఫ్గా నిరుద్యోగ రణబేరి చెలో విజయవాడ కార్యక్రమం పిలిపించిన తర్వాత నారా లోకేష్ గారు మేము ఉగాదికి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తాము, కసరత్తు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. ఆ ప్రకటనని మేము స్వాగతిస్తూనే అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద స్పష్టమైన ప్రకటన చేయడంతో పాటుగా ఏ తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారో, ఎన్ని ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారో చెప్పాలని చెప్పేసి మేము కోరుతాము. లేని పక్షంలో కలిసి వచ్చేటటువంటి విద్యార్థి యువజన సంఘాలన్నింటినీ కలుపుకొని కూడా మేము చెలో విజయవాడ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. నా ఒక్క నిమిషము మా అధ్యక్షుడు. నా పేరు ఎం యుగంధర్, ఏఐఓఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. రాష్ట్రంలో చూసుకుంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 20 నెలలు కావిస్తున్నా పూర్తి స్థాయిలో నిరుద్యోగులకి ఎటువంటి హామీలను అమలు చేయలేదు. ఎన్నికల్లో పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు హామీలు ఇచ్చి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో యువతలకి అందరికీ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము, ప్రత్యేకంగా పరోక్షంగా ఈ రాష్ట్రంలో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, ఈ రాష్ట్రంలో మీరు ఎంతమందికి ఉపాధి కల్పించారు, తక్షణమే ఈ అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేయాలి. రేపు జరిగే ఫిబ్రవరి 3వ తేదీ జరిగే రాష్ట్ర ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశంలో పూర్తి స్థాయిలో యువత చర్చించి సబ్ కమిటీ నిర్ణయం వేసి 5 మంత్రులతో సబ్ కమిటీ వేయాలి. లేని ఏళ్ళ నిన్న జరిగిన కార్యక్రమంతో నెల రోజులు రాష్ట్ర ప్రభుత్వాన్ని గడువిస్తున్నాం. ఈ నెల ఎండింగ్ వరకు, ఫిబ్రవరి ఎండింగ్ వరకు అసెంబ్లీ సమావేశాల్లో యువత కోసం చర్చించి మీరు ప్రకటించిన ప్రత్యేకంగా పరోక్షంగా ఉద్యోగాలు కల్పించాలి, అలాగే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలి. లేని ఏళ్ళ పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో ఏఐఓఎఫ్గా అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ జారీ చేస్తున్నాం. ఈ నెల ఆఖరి వరకు, ఫిబ్రవరి వరకు చాయిస్, ఫిబ్రవరిలో కానీ నిరుద్యోగులకు ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. हम यहाँ ऑल इंडिया यूथ फेडरेशन की ओर से ऑल इंडिया लेवल का अप्रैल 14, 15, 16 में सेमिनार कर रहे हैं और अप्रैल 14 बाबा साहेब डॉक्टर अंबेडकर का जन्मदिवस है, उस पर हम कॉन्स्टिट्यूशन को लेकर सेमिनार करने वाले हैं. हमारा टॉपिक रहेगा कॉन्स्टिट्यूशन एंड इंडियन यूथ, इसको लेकर हम कर रहे हैं. जैसा कि हम जानते हैं कि आज की डेट में कॉन्स्टिट्यूशन का जिस तरीके का वायलेशन सेंट्रल गवर्नमेंट की ओर से हो रहा है, बीजेपी गवर्नमेंट की ओर से हो रहा है, और जिस तरीके से संविधान को बाईपास करके कॉरपोरेट सेक्टर को पूरे का पूरा पब्लिक सेक्टर बेचा जा रहा है और जो इंडियन पीपल है, जो उनका डिमांड है, उसको इग्नोर किया जा रहा है. और जिस तरीके की देश में तानाशाही चल रही है और जिस तरीके के जो हमारे डेमोक्रेटिक वैल्यू हैं उसको डेमोलिश किया जा रहा है, उसको लेकर इंडियन यूथ का हम यहाँ सेमिनार करने वाले हैं. और हमें आशा है कि इसमें पूरे देश से जो युवा है वो पार्टिसिपेट करेंगे. आंध्रा से भी सिलेक्टेड जो युवा है वो पार्टिसिपेट करेंगे. आज की डेट में सबसे ज़्यादा अगर बड़ी चुनौती है इंडियन पॉपुलेशन में से तो वो यूथ है. सबसे बड़ी संख्या भी की अगर बात करें तो हमारा देश जो है पूरे वर्ल्ड में युवा कंट्री है, तो युवाओं के पास रोज़गार नहीं है. युवाओं का जो फ्यूचर है वो एक तरह का डार्क बना हुआ है. तो हम चाहेंगे कि यहाँ जब आज के दौर में संविधान की बात हो रही है तो हमारा ऑल इंडिया यूथ फेडरेशन यहाँ संविधान को बचाने की बात करेगा, वहीं संविधान को मजबूत करने की भी बात हम रखने वाले हैं. तो इसको लेकर हम ऑल इंडिया लेवल का सेमिनार अप्रैल 14, 15, 16 को विजयवाड़ा में करने वाले हैं. जनरल सेक्रेटरी ऑल इंडिया यूथ फेडरेशन सुखजिंदर महेश्वरी. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.